హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగండి నేను పన్నీర్తో మంచి రెసిపీ ప్రిపేర్ చేశాను అనమాట. పన్నీర్ బుర్జీ. ఈ పన్నీర్ బుర్జీ అండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి మనం చాలా టేస్టీగా ఎమ్మీగా పన్నీర్తో మంచి టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నామండి. అదేంటంటే పన్నీర్ బుర్జీ అనమాట. ఇదేంటంటే రోటీకి కానీ నాన్స్ కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వెరీ సింపుల్ రెసిపీ అనమాట. కొంచెం పన్నీర్ అనేది హెల్దీగా కాబట్టి మనం అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది అనమాట. దానికోసం ఏంటంటే నేను బయట నుంచి కొన్న పన్నీరే అండి 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా మనం కట్ చేసేసుకొని ఒక్కసారి వాష్ చేసుకోనండి. దీన్ని మనము తురుముకొని లేదా చిన్న చిన్న పీసెస్‌గా గానీ మనం కట్ చేసుకోవాలనమాట. ఒకవేళ లేదంటే గనక చక్కగా చేయితో కూడా మ్యాష్ అయిపోతుంది. పెద్ద కష్టపడే పనైతే ఏం లేదండి. చూద్దాం ఒకసారి. ఇదిగోండి చక్కగా ఇది పన్నీర్ అనమాట. చూసారు కదా! ఇదిగో ఫ్యాట్ పీసెస్ ఒక్కసారి అట్లా వాష్ చేసేసండి తురుముకుందాము. ఇదిగోండి దీన్నేంటంటే మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఊరికే తురిమేసుకోవచ్చు. చూడండి ఊరికనే చాలా ఈజీగా కూడా ఇదయిపోతుందనమాట. చూసారు కదా! చక్కగా మనం కూడా ఇంట్లో విరిగిపోయిన పాలుంటే చక్కగా పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మంచి చిక్కటి పాలు దొరికితే. సో, ఇదిగోండి ఇలా మ్యాష్ చేసేసాను. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి దీనికోసం స్టవ్ ఆన్ చేసేసాను. గిన్నె పెట్టేసాండి. అయితే మనము మసాలా అనేది చాలా మైల్డ్‌గా వేసుకుంటున్నామండి. చాలా బావుంటదనమాట కర్రీ మాత్రం. ఇదిగో చూసారా? ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులో ముందు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి స్టవ్వు. ఇందులో చూడండి కొంచెం నేను వేసాననమాట. అంటే శనగపిండి వేసేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్. ఇదిగోండి శనగపిండి వేసేసాను. చక్కగా ఇందులో ఉండలేం లేకుండా ఈ ఆయిల్‌లో మనం మిక్స్ చేసుకున్నాం అనమాట. కొంచెం ఇందులో పచ్చివాసన అండి. ఆ పచ్చివాసన పోయే వరకైతే మనం కొంచెం వెయిట్ చేద్దాము. బావుంటదండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఈ శనగపిండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని మనము చేసుకుంటే బావుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ ఏంటంటే అండి మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆ 2 ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసేస్తాను. సిమ్‌లో పెట్టేసుకోండి మాడకుండా చక్కగా. అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా ఒక 2 చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేశాననమాట. ఇప్పుడు టమాటా అండి. టమాటా చూసారు కదా! ఒకటే అనమాట. కొంచెం పెద్ద సైజ్ టమాటా కట్ చేశాను. ఇవి కూడా వేసేస్తాను. ఇందులోనే కొంచెం అండి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. చూడండి చక్కగా కొంచెం. ఇప్పుడు ఇందులో మనము నా రుచికి సరిపడినంత సాల్టు, చిల్లీ పౌడర్ చూడండి కొంచెం వేస్తున్నాను. మాడుతదండి. మనం వేసాక వెంటనే మళ్ళీ మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడేంటంటే మనము ముందుగా మన పన్నీర్‌ని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ పన్నీర్‌ని ఏసేయాలనమాట. ఇందులో చక్కగా కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా! ఇట్లా మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ కూడా మంచిగా ఇందులో వేగాలన్నమాట. కొంచెం ఆయిల్‌లోనండి. చూడండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి. ఓన్లీ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా కొంచెం అండి పావు టేబుల్ స్పూన్. చూసారు కదా! వేసేసాం. వేసాక మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఈ పన్నీర్‌లో ఉన్న పచ్చిదనం అండి. మిల్క్ ప్రోడక్ట్ కదా! కొంచెం ఆ పచ్చి వాసన వస్తది. అది పోయే వరకైతే మనం కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇదిగోండి చూస్తున్నారా? కొంచెం ఆయిల్ అనేది లైట్‌గా వదిలేస్తుందనమాట. చూసారు కదా! ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్‌లో కుక్ అయిన తర్వాత మనకి కర్రీ కూడా కొంచెం గ్రేవీగా ఉంటదండి. చక్కగా తినటానికి రోటీలో బావుంటదనమాట. సో, అందుకోసం అని చెప్పేసి కొంచెము వాటర్ యాడ్ చేసాం. అలాగే మనం ఉప్పు, కారాలు కూడా చూసుకోవాలనమాట. కొంచెం చూసుకున్న తర్వాత మళ్ళీ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి లిడ్ పెట్టేసి. చూడండి కొంచెం ఉప్పు తక్కువైతే నేను సాల్ట్ వేసా అండి. పన్నీర్ అంతా కూడా చక్కగా కుక్ అవ్వాలండి. అప్పుడే బావుంటది. మన కర్రీ ఇంకా టేస్ట్ రావాలంటే కొంచెం కసూరి మేతి అండి. చాలా మంచి టేస్ట్ వస్తదనమాట ఈ పన్నీర్ కర్రీకి. ఇలా మ్యాష్ చేసుకుంటూ కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా వచ్చే వరకైతే మనం వేసుకోవాలనమాట. లిడ్ పెట్టేద్దాము. చెప్పా కదండీ చాలా ఫాస్ట్‌గా అయిపోతదని. జస్ట్ 5 మినిట్స్ తర్వాత అండి చక్కగా మనము కొత్తిమీర అనమాట. ఈ కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి మంచిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నానండి. చూడండి. వెరీ సింపుల్ అండి. ఫాస్ట్‌గా అయిపోయి మంచి రెసిపీ అనమాట. రోటీకి దేనికైనా గానీ అదిరిపోతదనమాట. చూడండి ఇంకింతే. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. చక్కగా మనం ఇలా రోటీకి కానీ, నాన్‌తో గానీ తింటే అదిరిపోతదనమాట అసలు. మైల్డ్ మసాలాతో. చూసారండి మనం
పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి హోటల్ స్టైల్లో లాగా చక్కగా పన్నీర్తో అండి పన్నీర్ బుర్జీ చేశానండి. ఇది రోటీకి చపాతీకి అయితే అద్దరిపోతుందండి. రైస్లో కూడా మనం తినొచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా చక్కగా మనం ఎప్పుడన్నా బయట ఫుడ్ బయట నుంచి హోటల్ స్టైల్లో తినాలంటే ఇలా సింపుల్గా అయిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్ అనమాట ఈ కర్రీ. ఇలా చేసేసుకొని తింటే కనుకండి మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందండి. తప్పకుండా మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.